भद्राचल रामचंद्र शरण धर रांगमुखमाष्टम धर राय श्रीराम सुधाकर रश्मिता लक्ष्मी सकुल वेदांत सकुल सभा उदकुलगुण नायरेट अनिता राम शर्मिला राम शरणी राम उज्जवल साहब सभा मार्कंडे गोत्र शिवप्रसाद वेंकट लक्ष्मी राम सत्यश्री सत्यश्री राम శ్రీరాంజలి కోటి పద్మావతి రామి రాజశేఖర్ వైష్ణవి రామి ఇందురాం సాగర్ శర్మ భజన కుల గోత్రం ఓం హరియాయ ఓం श्रीमद भद्राचल क्षेत्र गौतमी वीरवासिनम आश्रित अभय दातारम आंजनेयम नमाम्यहम भद्राचलम కొబ్బరికాయ చెప్పండి గోత్రనామా చెప్పండి ఉదాహరణ గోత్రమహేశ్య కృష్ణామహేశ్య రాజేశ్వరి రాజేశ్వరి నామి తేజనామహేశ్య సాత్విక నామి గాయత్రి నామి సహనం సభ భద్రాచల రామచంద్ర శరణం सर्वंजेति विष्णु दिवी
రాజేశ్వరరావు, కామేశ్వరరావు, కృష్ణ సహకుటుంబ సభలు లక్ష్మీ భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. భద్రాచల రామచంద్ర చరణ ధ్యానైక మంత్రాత్మకం ధీరం ప్రాంగముఖమాస్థితం హరివరం గోదావరీ తీరగం తద్ధత్తావన దీక్షితాభయగర ఆణిద్వయాలంకృతం వందే అభయాంజనేయమనిశం సర్వార్థసిద్ధిప్రదం. ప్రియ భగవద్బంధువులారా, విశేషమైనటువంటి ధనుస్సు మాసంలో ధనస్సంక్రమణ అయినప్పటి నుంచి కూడా మనం మార్గళి మాసం అనగా గోదా అమ్మవారు రంగనాథుడికై పాశురాలని పాటల్ని విన్నవించుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తూ చివరికి ఆ రంగనాథుడిలో కలిసిపోయిన ఉదంతం ఇది. చాలా విశేషమైనటువంటి దివ్యమైన అనుభూతినిచ్చేటువంటి ఆరాధనా క్రమం ఇది. మనకు రామచంద్రమూర్తిని అమితంగా ఇష్టపడి ఆయన నామాన్ని ఆయుధంగా చేసుకొని ఆయన కోసమే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సాహసం చేసి ఆయన ద్వారా ఆయన సంతోషాన్ని ద్వారా ఆయన సంతోషం పొందడం ద్వారా లోక కళ్యాణాన్ని సమకూర్చినటువంటి వాడు ఆంజనేయ స్వామి. కనుక ఈ పర్వడి మాసంలో, ఈ ధనస్సు మాసంలో ఆంజనేయ స్వామిని కనుక మనం విశేషంగా అర్చించినట్లయితే ఆ పరమాత్మను ఏ విధంగా మనం అతి సన్నిహితంగా చేరవచ్చును, భగవంతుడు సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవచ్చును అనే విధంగా మనకు కనబడుతుంది. కనుక వచ్చేటువంటి మార్గశిరం, పుష్యం, మాఘమాసాలు కూడా విశేషమైనటువంటి మాసాలు. వచ్చేటువంటి యొక్క మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే మకర సంక్రమణం వస్తుంది. వైభవంగా గోదారంగనాథుల కళ్యాణం చేసుకుంటాం అందరం కూడా. ఆ విశేషమైనటువంటి యొక్క కళ్యాణం లోక కళ్యాణంగా ఉంటుంది. కనుక భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ పరివడి మాసాల్లో మన అభయనీయ స్వామివారిని విశేషంగా దర్శిద్దాం, స్వామివారిని ఉపాసిద్దాం. మనకు ఉన్నటువంటి యొక్క అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా అధిగమించి మన పిల్లలకు చక్కటి విద్యను, ఉద్యోగాల్ని, చక్కటి సంపదను ఇవన్నీ కూడా పొందుదాం. కనుక నిత్యం కూడా అభయనీయ స్వామిని దర్శించండి, ధరించండి. జై శ్రీరామ్.